నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు వాళ్ళ హ్యాండిల్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అసలు ఆంధ్రప్రదేశ్ పురోగతి, ఆంధ్రప్రదేశ్ రంకెలేస్తుంది, ఆంధ్రప్రదేశ్ అసలు డబుల్కి వెళ్ళిపోయి అసలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి కంటే నెత్తి మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ అసలు రైజింగ్ అయిపోయింది. వాళ్ళ హెడ్డింగులు చూస్తే ఆంధ్రప్రదేశ్ పురోగతి, వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ 2, మొదట తమిళనాడు, తర్వాత ఏపీ, ఊపందుకున్న రియల్ ఎస్టేటు, అసలు వ్యవసాయ, ఉద్యాన అన్ని రంగాల్లో పురోగతి సాధించేసింది. అసలు ఈ రాష్ట్రం మామూలు గాడిన బడల ఎగిరి గంతులేస్తుంది. ఇది వార్తలు. ఏడ గంతులేస్తుంది రాష్ట్రం? ఎక్కడ గంతులేస్తుంది? ఏడ వృద్ధి చెందింది? కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందంట. కేంద్ర ప్రభుత్వానికి ఎవడిచ్చారు ఆ లెక్కలో? మీ పనికి మాలిన మీ ప్రభుత్వం ఇచ్చింది. మీ పనికి మాలిన ప్రభుత్వం అప్పులు ఎక్కువ తెచ్చుకోవడం కోసం ఏదైతే అసలు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరిగిపోయిందని చెప్పి మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ ఎగిరి గంతులేస్తుంది, ఇంకొద్ది ఎక్కువ డబ్బులు అప్పులు రావడం కోసం మీరు పంపించారు తప్పుడు లెక్కలు. ఆ తప్పుడు లెక్కలు పంపించిందాన్ని ఆ గుడ్డిగా నరేంద్ర మోడీ గారు, మీ ఎన్డీఏ ప్రభుత్వం గుడ్డిగా రిలీజ్ చేసింది. గుజరాత్ లేదంట, గుజరాత్ అడుగు తినిపోయింది, కర్ణాటక అడుగు తినిపోయింది, తెలంగాణ అడుగు తినిపోయింది, ఏది మహారాష్ట్ర అడుగు తినిపోయింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు కుమ్మేస్తుంది అభివృద్ధిలో. ఎక్కడ అసలు మామూలుగా పరిగెత్తట్లా. అంటే జపాన్లో అదే అంటారు బుల్లెట్ ట్రైన్, ఆ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తుందంట ఏది ఆంధ్రప్రదేశ్ ఈ 10 నెలల్లో. ఈ అన్నాలు ఇంకా మభ్య పెడతారు ప్రజల్ని. మరి అంత దూసుకుపోతే మరి ఒక్కరికి ఒక పథకం ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో? ఒక్కరికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు ఈ 10 నెలల కాలంలో? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఎందుకు తీసేయాలి? ఎందుకు తీసేశారు? ఒక్కరికి ఈరోజు ఒక్క పథకాన్ని కూడా ఇచ్చేటటువంటి దుస్థితులు ఎందుకు లేరు? మరి వృద్ధి రేటు దూసుకుపోతూ ఉంటాయి. మరి 10 నెలల కాలంలో 1,50,000 కోట్లు అప్పాడు ఎందుకు చేశారు? అభివృద్ధులు దూసుకుపోతుంటే అప్పులు ఎందుకు చేస్తున్నావు? సో ఎన్నాళ్ళు ఇలా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పబ్బం గడుపుకుంటారు. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఒక్కసారి మీరు చూస్తే 2023, 24 అలానే 24, 25కు సంబంధించిన దాంట్లో కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదాయం మొత్తం ఆవిరైపోయింది, అన్నీ తగ్గిపోయినాయి అని చెప్పి ఇచ్చినటువంటి వివరాలు. రెవెన్యూ రాబడులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023, 24 1,52,820 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గింది. అది 1,41,370 కోట్లు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి 8,639 కోట్లు జగన్ గారి హయాంలో వస్తే అది తగ్గింది 7,918 కోట్లు. అమ్మకం పన్ను 16,860 కోట్లు జగన్ గారి హయాంలో అయితే అది తగ్గి 15,792 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, అధికారంలో ఉంది వీళ్ళే మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో, అవి జగన్ గారు ఉన్నప్పుడు 29,598 కోట్లు వస్తే ఇప్పుడు కేవలం 12,832 కోట్లు. మూలధన వ్యయం జగన్ గారి హయాంలో 23,250 కోట్లు పెడితే ఇప్పుడు కేవలం 13,303 కోట్లు. రెవెన్యూ లోటు అప్పుడు 53,159 కోట్లు, ఇప్పుడు 76,292 కోట్లు. ద్రవ్య లోటు 77,208 కోట్లు ఉంటే ఇప్పుడు 90,047 కోట్లు. అంటే అసలు భారీగా అప్పులు పెరిగినాయి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గినాయి, రెవెన్యూ లోటు పెరిగింది, ద్రవ్య లోటు పెరిగింది, అమ్మకం పన్ను తగ్గింది, రెవెన్యూ రాబడులు తగ్గినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 8% గ్రోత్లోకి వెళ్ళిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం వెలిగిపోతుంది అని ప్రచారం చేయటం. ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మభ్యపెడతారు? నేను అడుగుతా సూటిగా, ఇవన్నీ కాగ్ ఇచ్చినటువంటిది, ఆర్బీఐ ఇచ్చినటువంటి దాని ప్రకారం మొన్న ఫిబ్రవరి నెల వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్షిక వృద్ధి రేటు కేవలం 2.16%. కానీ మరి ఒక నెలలో ఇంకా 6% నెలలోనే పెరిగి 8% దేశంలోనే నెంబర్ 2కి ఎట్లా వెళ్ళాం? మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గినాయి, మూలధన వ్యయం 42.78% తగ్గింది. ఓ పక్క ఎక్కడ ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఇంత దయనీయమైనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచి 1,50,000 కోట్ల అప్పులు, ఒక్క సంక్షేమ పథకం లేదు, ఈరోజు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. పండగలకి ఈరోజు కనీసం పిండి వంటలు వండుకోవటానికి కూడా ఈరోజు వండుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారంటే, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు పరిగెత్తింది, బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా డబ్బా కొట్టే ప్రచారం చేసే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, మళ్ళీ దానికి మించి ఇప్పుడు మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా.